గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710 రాష్ట్రంలో ప్రస్తుతం జరుగుతున్న ఉప ఎన్నికల నేపథ్యంలో ఇప్పటికే వైసీపీ నేతల బృందం ఎన్నికల కమిషన్ పలుసార్లు కలిసింది. ఈ రోజు కూడా వైసీపీ నేతల బృందం ఎన్నికల కమిషన్ కలిసిన పరిస్థితి. మనతో పాటు మాట్లాడడానికి మాజీ మంత్రి ఆదిమూలపు సురేష్ ఒకసారి మాట్లాడతారు. సార్, ఏ విషయం మీద కలిసి ఇప్పటికే వైసీపీ నేతల బృందం తరచూ కలుస్తూనే ఉంది ఎన్నికల కమిషన్. ఈ రోజు ఎందుకు కలిసి? ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు ఎంతగా క్షీణించాయో, వ్యవస్థలు ఎంతగా ఈ యొక్క ప్రభుత్వం నిర్వీర్యం చేసిందో, దేని మీద కూడా ఈ రాష్ట్ర ప్రజలకు కానివ్వండి, ప్రతిపక్షాలకు కానివ్వండి నమ్మకం లేని పరిస్థితుల్లో రాజ్యాంగబద్ధంగా నిర్వహించాల్సినటువంటి ఎన్నికలు, అవి కూడా స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా ఇన్ని అవకతవకలు జరుగుతూ ఉంటే, అసలు ఎన్నికలు నిర్వహించే చిత్తశుద్ధి ప్రభుత్వం మీద లేనప్పుడు పోలీస్ వ్యవస్థ, ముఖ్యంగా రెవెన్యూ వ్యవస్థ, ఇవన్నీ కూడా ఏకపక్షంగా వ్యవహరిస్తున్నప్పుడు ఇక ప్రతిపక్షాలకు వేరే దారి ఏముంటుంది చెప్పండి? ఎలక్షన్ కమిషన్ ఆచరించడం తప్ప. అందుకే ఈరోజు ఎలక్షన్ కమిషన్ దగ్గరికి రావడం జరిగింది. ముఖ్యంగా రెండు విషయాలు. నిన్న పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికకు జరుగుతున్నటువంటి పరిస్థితుల్లో వైసీపీ నాయకులు, ముఖ్యంగా చట్టసభల్లో ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ గారికి, అట్లాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు వేల్పుల రాము గారి మీద దాడి చేసినటువంటి పరిస్థితులు, అంటే హింసను ప్రోత్సహిస్తూ ముఖ్యంగా హత్య రాజకీయాలకు తెరలేపుతున్నటువంటి ఈ కూటమి ప్రభుత్వం చర్యలకు వ్యతిరేకంగా దానికి తీవ్రంగా ఖండిస్తూ ఎలక్షన్ కమిషన్ ఆశ్రయించడం జరుగుతూ న్యాయం చేయాలని చెప్పి కోరుకోవడం. ఈరోజు కొండేపి గ్రామ పంచాయతీకి జరుగుతున్నటువంటి ఎన్నికల్లో దళిత మహిళకు రిజర్వ్ చేసినటువంటి సర్పంచ్ పోస్టుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేస్తున్నటువంటి శ్రీమతి పల్లె మేరమ్మ గారి అభ్యర్థిత్వాన్ని ఫోర్జరీ సంతకంతో విత్డ్రాయల్ పేపర్స్ సబ్మిట్ చేసి నామినేషన్ను విత్డ్రా చేసి ఆ ఎన్నికను ఏకగ్రీవంగా చేసే క్రమంలో పోలీస్ వారు కానివ్వండి, రిటర్నింగ్ ఆఫీసర్ కానివ్వండి, ఎలక్షన్ అధికారులు కానివ్వండి, ముఖ్యంగా ఎలక్షన్ నిర్వహిస్తున్నటువంటి వ్యక్తులు, అక్కడ ఉన్నటువంటి మంత్రి గారి ఒత్తిడికి, క్యాబినెట్ ర్యాంక్ హోదా ఉన్నటువంటి చైర్మన్ గారు, మ్యారిటైమ్ బోర్డు చైర్మన్ గారు ఒత్తిడికి లొంగి ఏకపక్షంగా, ముఖ్యంగా ఏకగ్రీవంగా సర్పంచి పోస్టును వారికి అందించాలనే ఒక తపనతో, తాపత్రయంతో వారు ఓడిగట్టినటువంటి ఈ యొక్క ప్రజాస్వామ్య వ్యతిరేకతను, ప్రజాస్వామ్యాన్ని కూని చేసే కార్యక్రమాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఈరోజు ఎలక్షన్ కమిషన్ ఆశ్రయించడం జరిగింది. ఎలక్షన్ కమిషన్కు సాక్షాత్తు మేరమ్మను అభ్యర్థిని తీసుకొచ్చి, ఆ సంతకం నాది కాదు, ఈ సంతకం నేను ఆ రోజు పెట్టడానికి నేను లేను, నేను పోటీలో ఉన్నానని చెప్పి ముందు రోజే పేపర్ స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ముందు రోజే ఎలక్షన్ కమిషన్కు, కలెక్టర్ గారికి, పోలీస్ గారి, డిఎస్పీకి, ఎస్పీకి, ఐజీకి, డీజీపీకి అందరికీ కూడా విన్నపాలు చేసుకోవడం జరిగింది. ఈ యొక్క మా సంతకం ఫోర్జరీ చేస్తారు, మా యొక్క నామినేషన్ను విత్డ్రాల్ చేస్తారు, మీరు దయచేసి వాటిని యాక్సెప్ట్ చేయొద్దండి, వ్యక్తిగతంగానే మమ్మల్ని పిలవండి, మేము ఉన్నాం అని చెప్పి మేము అడిగి వారికి విన్నపాలు చేసి, నేను సాక్షాత్తు ఆఫీస్కి వెళ్తే నన్ను రానియకుండా అడ్డుకున్నటువంటి పరిస్థితి, ఇవన్నీ కూడా ఎంత దారుణంగా ఉన్నాయంటే, ఈ యొక్క ప్రభుత్వం ఎన్నికలకు పోవడానికి మొహం చాటేసింది. ఎన్నికల్లో పోటీ చేయడానికి సిద్ధంగా లేదు. వారు అందించినటువంటి పరిపాలన ఈరోజు ప్రజల వ్యతిరేకతను మూటగట్టుకుంది అనడానికి నిదర్శనం అని చెప్పి కూడా మనం చేస్తాం. నిన్న పులివెందుల్లో కూడా జరిగిన ఘటన చూసాము. ఎమ్మెల్సీ మీద దాడి చేయటం, డిఐజీఏ ఇక్కడ మేము రాకపోతే కనుక తలకలు వేసిపోయానంటే వ్యాఖ్యలు ఎట్లా చూస్తారండి? అంటే రాజకీయం, ముఖ్యంగా డిఐజీ వ్యవస్థ అది ఒక రేంజ్ వ్యవస్థ, అంటే 2-3 జిల్లాలకు అధిపతి అయినటువంటి ఒక అధికారి. ముఖ్యంగా ఎవరైతే ఈ వ్యాఖ్యలు చేశారో ఆ అధికారి మీద గతంలో కూడా కంప్లైంట్ ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఆ అధికారి ఈ విధంగా మాట్లాడుతుంటే, మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు గతంలో ఇచ్చినటువంటి ప్రెస్ మీట్లో ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు అవి నిజం కాదా, వాస్తవం కాదా అని చెప్పి నేను ప్రశ్నిస్తూ ఉన్నాను. ఈరోజు ఈ యొక్క కుటుంబ ప్రభుత్వం, ఈరోజు మీరు పోలీస్ వ్యవస్థను ఏ విధంగా మీ యొక్క పార్టీ కార్యకలాపాలకు, మీ యొక్క స్వార్థ ప్రయోజనాలకు వాడుకుంటున్నారో, ఈ పులివెందుల ఉప ఎన్నికల్లో పోలీసు వ్యవహరిస్తున్నటువంటి తీరు, వారు స్పందిస్తున్నటువంటి విధానం, ముఖ్యంగా ఒక ఎమ్మెల్సీ మీద దాడి జరిగితే ఆయన ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యి ఆయనకు జరిగినటువంటి ఆ యొక్క గాయాలకు కుట్లేసే వీడియోలు, క్లిప్పింగ్స్ కనపడుతుంటే, వేల్పుల రాము
రక్తం సిక్తమై హాస్పిటల్ అడ్మిట్ అవుతుంటే గాయాలు కనపట్లేదు అని చెప్పడం, ముఖ్యంగా వారు 100 మంది వీడి మీద దాడి చేసి రాడ్లతోటి వీరి మీదకి మరి దాడికి తెగబడినప్పుడు, తల మీద గాయాలైనప్పుడు, ఇలాంటి పరిస్థితుల్లో ప్రజలకు మరి ముఖ్యంగా మనం ధైర్యం ఇవ్వాలి. ముఖ్యంగా శాంతి భద్రతల పరిరక్షణలో పోలీసు వారు ఉన్నారు, పోలీసు వారు మరి శాంతి భద్రతలను కాపాడతారనే భరోసా కల్పించాల్సింది పోయి డిఐజీ గారు తల లేచిపోతాయి వాళ్ళని ప్రోత్సహించే విధంగా, ఎవరైతే దాడి చేశారో వాళ్ళని ప్రోత్సహించే విధంగా మీరు ఇంకా చంపండిరా, మీరు తలలు తగ్గట్లేదనే అర్థం వచ్చేలాగా మాట్లాడుతున్న వైనం ఈరోజు చూసి ప్రజలంతా కూడా విస్తుపోతున్నటువంటి పరిస్థితి. ఇది చాలా దారుణం. ఈ విధంగా మాట్లాడడం అక్షేపణీయం. ఇది ఖచ్చితంగా ఒక రాజ్యాంగబద్ధంగా వ్యవహరిస్తున్నటువంటి అధికారులు మాట్లాడే తీరు కాదు. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ప్రజలు గమనిస్తూ ఉన్నారు. మరి ఈ విధంగా ఏకపక్షంగా వ్యవహరించే అధికారులు కూడా ఖచ్చితంగా ప్రజా తీర్పుకు రాబోయే రోజుల్లో వారికి కూడా మరి దోషులుగా నిలబడే పరిస్థితి ఉంటుందని చెప్పి కూడా నేను మనవి చేస్తాను. అంటే ఒక్క ఉప ఎన్నికల సమయంలోనే కాదు, మీ అధినేత జగన్ ఎక్కడికి వెళ్ళినా సరే అక్కడ అష్టదిగ్బంధనం చేస్తున్నారు. కనీసం నేతలను కలవట్లేదు, అభిమానులను చూడటానికి రానివ్వట్లేదు, నేతలను ముందస్తు అరెస్టులు చేస్తున్నారు. ఎట్లా చూస్తారు సార్ ఇది? ఇది కూటమి ప్రభుత్వం ఈ 14 నెలల పరిపాలనలో శాంతి భద్రతలు రక్షించడంలో పూర్తిగా వైఫల్యం చెందింది. ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అరాచకం, ఒక అటవిక పాలన, ఒక నియంత పరిపాలన కనపడతా ఉంది మనకు. జగన్మోహన్ రెడ్డి గారు రైతుల పరామర్శించిపోయినా కూడా, కార్యకర్తల మీద దాడులు జరిగినప్పుడు వారి పరామర్శించడానికి వెళ్ళినా కూడా ఈరోజు వేల సంఖ్యలో ప్రజలు వచ్చి ఆయనకు విన్నపించుకొని, ముఖ్యంగా ఈ 14 నెలల కాలంలో ప్రజలకు ఏమీ జరగలేదు. రైతులకు కానివ్వండి, మహిళలకు కానివ్వండి, విద్యార్థులకు కానివ్వండి, మరి నిరుద్యోగ యువత కానివ్వండి, వారు ఎంతో ఆశలు పెట్టుకున్నటువంటి ఆ పథకాలు ఏవి నెరవేరటం లేదు. మరి ఎవరికి చెప్పుకోవాలి, మరి ప్రతిపక్షంలో ఉన్నటువంటి నాయకుడికి తప్ప అని చెప్పి ఈరోజు వాళ్ళు పెద్ద సంఖ్యలో, వేల సంఖ్యలో వస్తూ ఉంటే ఓర్చుకోలేక ఈరోజు మరి కూటమి ప్రభుత్వం ఈ విధంగా నిర్బంధం, ముఖ్యంగా ఎక్కడికెక్కడ మరి పోలీస్ పహారా పెట్టి ప్రజలను రానియకుండా చేసే కార్యక్రమం జరిగినా కూడా ఎక్కడ కూడా వాళ్ళు సక్సెస్ కాలేకపోయినారు. మీరు అది పొదిలి కానివ్వండి, నెల్లూరు కానివ్వండి, కుప్పం కానివ్వండి, వేల సంఖ్యలో ప్రజలు ఏ విధంగా తరలి వస్తున్నారో దానికి ఇది ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద, ఈ ముఖ్యంగా కూటమి ప్రభుత్వం మీద ఈ ప్రజలు చేస్తున్నటువంటి తిరుగుబాటుగా మనం భావించవచ్చు. ఇది మొత్తంగా మాజీ మంత్రి ఆదిమూలపు సురేష్ చెప్తున్నారు. అయితే అంటే రాష్ట్రంలో ఒక నియంత పాలన జరుగుతూ ఉంది. ఉప ఎన్నికల్లోనే కాదు, మొత్తం వైసీపీ మీద రాష్ట్ర ప్రభుత్వం ఒక అరాచక పాలన సాగిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే కూటమి పాలనకు సంబంధించి ప్రజలంతా కూడా విస్తుపోయి ఉన్నారు. అందుకనే జగన్ బయటకు వస్తే లక్షలాదిగా ఆయన చూడటానికి తరలి వస్తున్నారు. కానీ వారి మీద కూడా హింసాకాండ చేస్తున్న కూటమి ప్రభుత్వం చెప్తాను. అంటే కొండపి గ్రామానికి సంబంధించి సర్పంచ్గా పోటీ చేసినటువంటి పల్లి మేరీ కూడా మనతో పాటు ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. అమ్మ, మీరు సర్పంచ్గా పోటీ చేసి నామినేషన్ వేశారు. కానీ మీ నామినేషన్ కూడా మీ సంతకం ఫోర్జరీ చేసి విత్డ్రా చేశారు. ఎట్లా చూస్తారు సార్? దళితులం అండి మేము. దళితుల్ని ఇప్పుడిప్పుడే ఎదగడానికని చెప్పి ప్రయత్నిస్తున్నారు. ఆ దళితుల్లోనే ఈ పిచ్చుకుల్లాంటి వాళ్ళు, వాళ్ళ క్రింద మేమెంత అని వాళ్ళు అనుకుంటున్నారు కదా, అలాగే భావించి కదా దళితులందరినీ ఈ విధంగా చేస్తున్నారు. పిచ్చుకల మీద బ్రహ్మాస్త్రం వదిలినట్లుగా మా మీద ప్రయోగించడం అది మాత్రం న్యాయం కాదు. విత్డ్రా చేసుకోమని మిమ్మల్ని బెదిరించండి. ఏ రకంగా బెదిరించారు సార్? మామూలుగా మనీ పరంగా కానీ, డబ్బు ప్రలోభాలు చాలా చూపించారు. మీరు ఏదడితే అది చేస్తాము, మీరు వచ్చి సంతకం పెట్టండి ఎక్కడున్నా. అంటే నేను ఊరిలో లేను కాబట్టి ఎక్కడున్నా వచ్చి నాకు సంతకం పెట్టమని చెప్పి మా వాళ్ళని, పిల్లల్ని బెదిరించి చాలా చేశారు. పిల్లలు భయపడిపోయి నువ్వు ఎక్కడున్నావు రామ్మ అని చాలా ఏడ్చి గందరగోళం చేశారు. మీరు ధైర్యంగా ఉండండి అమ్మా, మనం ఇప్పుడిప్పుడే ఎదగాలన్న ఇదిలో ఉన్నాము, మీరు ధైర్యంగా ఉండండి అని పిల్లలకి నేను ధైర్యం చెప్పుకొని, నేను కూడా నాకు నేనే ధైర్యం కూడగట్టుకొని తీరా పోటీలో ఉంటాను. నేను 3 గంటల వరకు ఉన్నాననే 5 గంటల వరకు నేను పోటీలో ఉన్నాను అనుకున్నాను. తీరా చూసేసరికి నేను ఆ ఊరిలో లేను, అక్కడ లేను. నేనేదో హాస్పిటల్లో ఉన్నానని, బాగలేదని చెప్పి మరి నాకు నేనే సంతకం పెట్టానని చెప్పి వాళ్ళు నా విత్డ్రా ఫామ్ తీసుకెళ్ళి వాళ్ళకి ఇచ్చారట. నాకైతే తెలీదు.
ఇప్పుడు ఎన్నికల అధికారి గారైనా నేను అలా ప్రశ్నించేంత ఇదిగా దాన్ని కాదు, కానీ కనీసం ఒక మాట ఫోన్లోనన్నా మాట్లాడిచ్చేచ్చు కదా. అభ్యర్థి క్యాండిడేట్తో మీరు బాగాలేదన్నారు, ఆవిడతో చెప్పించండి అని ఒక మాట అడగచ్చు. అది కూడా ఏం అడగలేదు. నేను మాత్రం నాకు పోటీలో ఉండాలని, ఎన్నికలు జరగాలని, ఓటింగ్ జరగాలని కోరుకుంటున్నాను. న్యాయం చేయవలసిన కోరుతున్నాను. అంతే. ఇది ఉప ఎన్నికలకు సంబంధించి రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితుల మీద ఇప్పటికే వైఎస్ఆర్సీపీ సంబంధించిన నేతల ముందు ప్రతి 2-3 రోజులకు ఒకసారి ఎన్నికల కమిషన్ కలుస్తున్న పరిస్థితి. ఈరోజు కూడా కొండపి గ్రామ సర్పంచ్ ఎన్నికలకు సంబంధించి కూడా కలిసిన పరిస్థితి. అక్కడ పోటీ చేసినటువంటి పల్లి మేరీ అనేటువంటి అభ్యర్థి మీద ఆమె సంతకాలను ఫోర్జరీ చేసి ఆమెను ఎన్నికల పోటీ నుంచి విత్డ్రా అయ్యేలాగా చేశారు. ఇది కరెక్ట్ కాదు. మళ్ళీ అక్కడ ఎన్నికలు రద్దు చేసి మళ్ళీ నోటిఫికేషన్ ఇచ్చి అక్కడ ఎన్నికలు నిర్వహించాలని చెప్పి, సారి నిష్పక్షపాతంగా ఎన్నికలు నిర్వహించాలని చెప్పి నేతలందరూ కూడా కోరుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మనీ ఆర్టీవీ విజయవాడ నుంచి. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.